అందరికీ నమస్తే. ఈ మధ్య ఒక కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో ఢిల్లీ మెట్రోకు 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. తెలంగాణ మెట్రోకు మాత్రం, హైదరాబాద్ మెట్రోకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మనకు ఫేజ్ 2 జరగాల్సి ఉంది కదా. మన చోటబాయ్ ఏమో బడేబాయ్ మీద లవ్ చూపిస్తున్నాడు, బడేబాయ్ ఏమో ఏమి ఇస్తలేడు. ఢిల్లీకి 62 సార్లు పోయిండు కదా. ఇప్పుడు కూడా ఢిల్లీ పోయింది కదా, రీసెంట్గా ఢిల్లీ పోయింది కదా, ఇప్పుడు ఢిల్లీ పోయిండు కదా. మరి ఢిల్లీ పోయినప్పుడు అడగాలి కదా. అంతకుముందు పోయినప్పుడు 61సారి పోయినప్పుడు, ఇది 62సారి పోవడం. 61సారి పోయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నాడు కదా. నేను బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అడిగొస్తాను పోయినప్పుడు. బుల్లెట్ ట్రైన్ అడిగిండో లేదో చెప్పలేదు, కానీ అక్కడ ఎవరో ఒక ఎంపీ అడిగితే సెంట్రల్ మినిస్టర్ చెప్పిండు బుల్లెట్ ట్రైన్ అంత ఈజీ కాదు, రాదు అని. బుల్లెట్ ట్రైన్ రాదు, దానికి అనుకూలమైన వాతావరణం లేదు, ఫండ్స్ లేవు, అవన్నీ లేవని చెప్పేసిండు. అంటే బుల్లెట్ ట్రైన్ రాదు అనేది క్లియర్ అయిపోయింది, పార్లమెంట్ సాక్షిగా చెప్పిండ్రు. కానీ హైదరాబాద్ మెట్రోకి డబ్బులు రాకపోతే కనీసం ఎందుకు అడుగుతలేరు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎవరు మాట్లాడతలేరు. ఇక్కడ ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఈ ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు ఇక్కడైతే కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరు మాట్లాడతలేరు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది మెట్రో విషయంలో, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మెట్రోనేమో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి, అంతే కదా, 15,000 కోట్లకు 2,000 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ జరిగింది. 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, కార్పొరేషన్ పెడతాం ఉన్న మెట్రోను అని చెప్తున్నారు. అది ఎంత సక్సెస్ఫుల్ చేస్తారో ఏం చేస్తారో అసలు దాన్ని భయపెడుతున్నారు. మెట్రో ప్రయాణికులంతా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందంటే ఎందుకో ఏమవుతుందో ఏమో. ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఇప్పటివరకు ఒక్క ప్రమాదం జరగలేదు మెట్రోలా. ప్లస్ అంతా ఫ్రెండ్లీగా ఉంది వాతావరణం కానీ, క్లీన్నెస్ కానీ అంతా. కానీ రేపు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఏమైతే తెలియదు, అదొక టెన్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు హైదరాబాద్కు ఇంకా ఫేజ్ 2 ఉంది కదా. ఫేజ్ 2 అంటే మనకు నాగోల్, శంషాబాద్, రాయదుర్గం, కోకాపేట్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట, మియాపూర్, పటాన్ చెరువు, ఎలిమినార్ నుంచి హయత్ నగర్, పార్ట్ బిలో జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట్, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ, మొత్తం 166 కిలోమీటర్లు కదా. కేంద్ర రాష్ట్ర వాటాలతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కదా. కానీ అది ఇప్పుడు అయితట్లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు క్యాబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన మెట్రో మీద అసలు చర్చనే చేయలేదు. ఢిల్లీ మెట్రోకు మాత్రం 12,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినాయి. ఇది జరుగుతున్నదే. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష నడుస్తుంది. తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ రావు, తెలంగాణకి ఇవ్వాల్సిన డబ్బులు ఏమి రావు. అయినా సరే వీళ్ళు అడుగుతలేరు. ఎంతసేపటికి చోటాబాయ్ బడేబాయ్, చోటాబాయ్ బడేబాయ్, మేరా బడాబాయ్ మేరా చోటాబాయ్. కానీ అసలు ఈ చోటాబాయ్ బడేబాయ్ అనడం వల్ల రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏమైనా వ్యక్తిగతంగా అంటే ఆయన రాజకీయంగా ఏమైనా ఆయనకు లబ్ధి ఉందేమో, కానీ తెలంగాణకి ఏమైనా లాభం ఉందా? తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రిగా ఆ బడేబాయ్తో ఏమైనా లాభం చేకూర్చిండా? ఇప్పుడు ఈ మెట్రో విషయంలో ఇది జరిగి 2 రోజులు అయింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కూడా. ఒక్కరు కూడా. హైదరాబాద్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉంటాడు, ఏడబోయిండు. ఒక మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే, మళ్ళీ ఢిల్లీ పోయినా మళ్ళీ కలవలేదు. కనీసం ఇప్పటివరకు ఒక సింగిల్ స్టేట్మెంట్ అరే తెలంగాణ ఒక మెట్రో, ఈ మెట్రోకి డబ్బులు రాలేదేంది. అసలు బుల్లెట్ ట్రైన్ ఎగురులాడండి రేవంత్ రెడ్డి. బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేమని చెప్పేసి సెంట్రల్ పార్లమెంట్లో చెప్తే కూడా మళ్ళీ కనీసం ఇక్కడ నుంచి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట కూడా. భయమా, భక్త్యా, లేకపోతే ఇంకేమన్నా మీకు ఏమనవచ్చు, మీకు భయం ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఏమన్నది. కానీ తెలంగాణకి ఏంటి ప్రయోజనం? మీ భయం వల్ల తెలంగాణకి ఏమైనా లాభం జరుగుతుందా? మీ భక్తి వల్ల తెలంగాణకి ఏమైనా లాభం జరుగుతుందా? మీరు రానప్పుడు బుల్లెట్ ట్రైన్ గురించి ఎందుకు మాట్లాడినారు? లేకపోతే ఫేజ్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో మెట్రో ఉన్నది, రోజుకు 5 లక్షల మంది ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది కాబట్టి బతికిపోయారు జనం. లేకపోతే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా కనిపిస్తలేరు రోడ్డు మీద, మొత్తం నీరుగారిపోయిన వ్యవస్థలు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇక కనీసం ఫేజ్ 2 కనీసం ఇప్పుడు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు డబ్బులు వస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 4-5 ఏళ్ళు అయిపోకూడితే కనీసం ట్రాఫిక్ అనేది ఈ రోజు కోసం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మెట్రో పూర్తయింది. అంతకుముందు వచ్చిన మెట్రో అసలు స్టార్ట్ కూడా కాలే పనులు. ఆ మెట్రో పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆయనతో కంట్రోల్ ఉంది. ట్రాఫిక్ జాములు ఉన్నా, అన్ని ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మెట్రో కనుక లేకపోతే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా బెంగళూరు లాగా అస్తవ్యస్తంగా తయారయ్యేది. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ హైదరాబాద్ అస్తవ్యస్తం అయిపోతుంది మొత్తం. నువ్వు ఎన్ని లింక్ రోడ్లు పెట్టినా, ఆల్టర్నేటివ్ రోడ్లు పెట్టినా ఏమీ కాదు. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కాదు. ఇప్పుడు సొంతంగా డబ్బులు పెట్టి చేసే దమ్ము, ధైర్యం ఏమీ లేదు మన దగ్గర. మొత్తం నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా.
మనం ఇప్పుడు సొంతంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా మనం చేస్తామని నమ్మకం ఉంది ఎవరికైనా ఉందా? గవర్నమెంట్కే లేదు, మనకెందుకు ఉంటుంది? కనీసం మరి సెంట్రల్ గవర్నమెంట్ రాకపోతే కనీసం దాన్ని ప్రశ్నించాలి కదా. మీ గవర్నమెంట్ ఏం కాదు కదా అక్కడ ఉన్నది, పోయి బతిమాడి తెచ్చుకోనికే. కనీసం రాలేదు, ఎందుకు రాలేదు అని ఎవ్వరు మాట్లాడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. మాట్లాడాలి ఖచ్చితంగా. అధికారంలో ఉన్నది వీళ్ళు ఇక్కడ, అక్కడ అధికారం ఉన్నది వాళ్ళు అక్కడ. మరి తెలంగాణ ఉత్త ఓట్లు మాత్రమే కావాలన్నా వాళ్ళకు తెలంగాణ ఓట్లు కావాలి. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ వ్యవస్థలు ఏం అవసరం లేదా? ఈ మెట్రో విషయంలో అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ప్రభుత్వం ప్రశ్నించాలి. లేకపోతే ఏం జరుగుతుంది? మొత్తం ఢిల్లీ మెట్రో కంట 12,000 కోట్లు ఇచ్చేసిండ్రు. మనలో 48,000 కోట్ల రూపాయల అంచనాలు ఉన్నాయి. 48,000 కోట్ల రూపాయలు సెంట్రల్ కనీసం 1000 కోట్లు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళది 65 కిలోమీటర్లు, మన 166 కిలోమీటర్లు. వాళ్ళది 45 స్టేషన్లు, మనది 54 స్టేషన్లు. వాళ్ళ నిధులకు క్యాబినెట్ ఆమోదం, డిపిఆర్ ఆమోదానికి ఎదురుచూపులు. అంటే ఇంతవరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఆమోదం జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 ఇయర్స్. నేను ఎప్పుడు చెప్పినట్లుగానే ఎక్కడ ఒక పిల్ల పెట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక పిల్లర్ కూడా వేయలేదు, మెట్రో పిల్లర్ కూడా వేయలేదు అనమాట. అంటే వీళ్ళు డిపిఆర్ కూడా వేయలేదు. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. హైదరాబాద్ ఫేజ్ 2 చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. డిపిఆర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఆమోదం తెలపలేదు. కనీసం దానికోసమన్నా పట్టుబడాలి కదా వీళ్ళు. దానికోసమన్నా మన మెట్రో మా డిపిఆర్ ఇచ్చినాము, ఏం కథ అయ్యిందా పోయిందా, 62 సార్లు పోతే ఒక్కసారన్నా ఫాలోఅప్ చేసిండ్రా? ఫాలోఅప్ చేస్తే ఏం సమాధానం వచ్చింది మీకు? అంటే హైదరాబాద్లో ఎవరు జనం ఏమన్నా ఎటైనా పోనా? ఓన్లీ మీ వ్యవస్థ, మీరు, మీ చుట్టుపక్కల జనము, మీరంతా డబ్బులు వ్యవహారం ఇదేనా? ఇంకా పరిపాలన అంటే ఇదేనా? ఇది కాదు కదా. ఫ్యూచర్ ఆలోచించాలి. ఎక్కడ లేని ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు, దానికేమో ఫ్యూచర్ లేదు. ఇక్కడ ఫ్యూచర్ ఉన్న మెట్రోకేమో దిక్కు దివానా లేదు. దానికి డబ్బులు కావాలంటాడు పోయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులు కావాలంటాడు పోయి. ఆడ ఉన్న బ్యూటిఫికేషన్కి డబ్బులు కావాలంటాడు. ప్రక్షాళనకు కాదు, మూసి ప్రక్షాళనకు డబ్బులు అడగాడు, మూసి బ్యూటిఫికేషన్కు డబ్బులు అడుగుతాడు. వాళ్ళు బ్యూటిఫికేషన్ లేదు, బొక్క లేదని చెప్పేసి అప్పుడు 5,000 కోట్లు, ఇప్పుడు 4,000 కోట్లు ఇది ఉంటే అవి తీసుకొచ్చి మూసికి వాడతలేరు. అవి కూడా వాళ్ళకే, కాంట్రాక్టర్లకు, దానికి దీనికి వాడుతున్నారు. ఎనీవే, సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నా. మెట్రో బుల్లెట్ ట్రైన్ రాదు, అదంతా అవగాహన లేని మాటలు. కానీ మెట్రో వచ్చే అవకాశం ఉన్నది. కనీసం మెట్రో డిపిఆర్ యాక్సెప్ట్ చేయకపోయినా, డబ్బులు కేటాయింపు లేకపోయినా, గవర్నమెంట్ వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాకపోయినా కాదు, వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా కనీసం డిపిఆర్ కూడా పట్టించుకోకపోయినా, అసలు గవర్నమెంట్ మాట్లాడకపోతే, ఇక్కడ బీజేపీలు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు ఏమైపోతారు? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి వీళ్ళకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.